ఫ్రెండ్, నేను మీ వర్ష అండి. ఈ మధ్యలో వీడియోస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే టైం ఉండట్లేదు. ఈరోజు తొందర లేట్ అయింది. కర్రీ అయితే ఏం వండుకోలేదు. వేడి వేడి రైస్ వండుకున్నా. కొంచెం అంతా వేడి వేడి రైస్లో మామిడికాయ తురిమి చేసిన చట్నీ ఉంది కదా, ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు చూశారు. ఆ చట్నీ అయితే వేసుకున్నాను. నిన్న చేసిన కొంచెం ఏంటిది మన పల్లీలు టమాటో చట్నీ ఉండే, నిల్వ పచ్చడి, మామిడికాయ చట్నీ. డైలీ ఏ కూర ఉన్నా కూడా నేనైతే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాను. నాకు చట్నీలు అంటే మస్తు ఇష్టం. ఇక బీరకాయ పప్పు కొంచెం, ఇంకా కొంచెం వేరే చట్నీ. ఈరోజు అయితే ఈ పూటకి ఇట్లా గడిపేశాను. ఒకదాన్నే కాబట్టి ఇక మరి ఏం కర్రీ అనుకోవాలి, టైం కూడా ఎక్కువ లేదు, అయిపోయింది కదా అని చెప్పేసి వేడి వేడి అన్నంలో కొంచెం మామిడికాయ చట్నీ, కొంచెం బీరకాయ పప్పు కర్రీ, కొంచెం టమాటా పల్లీలు చట్నీ నిన్న చేసిన, ఇవన్నీ వేసుకొని అయితే ఈరోజు పూట గడిపేసిన. చట్నీ అంటే చాలా ఇష్టం. చికెన్ మటన్ కన్నా చాలా మస్తు మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు మొత్తం చట్నీ మీదనే గడిపేస్తా. అంత బాగుంటుంది అన్నమాట చట్నీ. చట్నీ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు ఆంటీ అని మీరు అనొచ్చు. వాస్తవంగా ఎవరు ఉండరు. అప్పుడప్పుడు చట్నీలతో తినాలి. ఊరికే చికెన్ మటన్లో ఇంపార్టెంట్ ఇవ్వద్దు. కూరలు వండుకున్నప్పుడు కూడా పనిచేస్తే, ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో 2-3 రకాల చట్నీలు చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా మన పుదీనా చట్నీ అంటే మాత్రం నాకు మస్తు ఇష్టం. అది కూడా చేస్తా ఒకరోజు. పుదీనా చట్నీ, గోంగూర చట్నీ, ఇంకా మామిడికాయ చట్నీ, టమాటా పల్లీల చట్నీ, ఇవన్నీ చేసుకున్నాను. తొందరగా టైం అయింది. ఏ పొయ్యి దగ్గరనే నిలబడి కిచెన్లో తొందరగా అన్నం పెట్టుకొని తినేస్తున్నాను చూడండి. ఈరోజు అయితే ఇది.